అస్సలు మిస్ అవ్వకూడని 10 బెస్ట్ రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ లిస్ట్ లో థ్రిల్లర్స్, యాక్షన్, కాప్ ఇన్వెస్టిగేషన్, డ్రామా అండ్ డార్క్ కామెడీ ఇలా రకరకాల జోనర్ సినిమాలు, వెబ్ సిరీస్లు ఈ లిస్ట్ లో ఉన్నాయి. అవి కూడా తెలుగులో. ఈ లిస్ట్ లో మనం ఫస్ట్ చెప్పుకోబోయే సినిమా మహారాజా. ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో కూడా ఈ సినిమాని థియేటర్ లో జనం విపరీతంగా చూశారు. సినిమాలో అయితే మనం సాలిడ్ రైటింగ్ చూస్తాం. స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ మనల్ని సర్ప్రైజ్ చేస్తాడు. క్యారెక్టరైజేషన్, కనెక్షన్స్ ఫుల్ ఎంగేజింగ్ గా ఉంటాయి. సెలూన్ షాప్ నడిపే మహారాజా ఇంట్లో లక్ష్మి మిస్ అవుతుంది. మహారాజా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తే వాళ్ళు మహారాజాని పిచ్చోడిని చూసినట్టు చూస్తారు. అసలు ఈ లక్ష్మి ఎవరు, లక్ష్మిని ఎవరు కిడ్నాప్ చేశారు అనే ఇన్వెస్టిగేషన్ లో చాలా విషయాలు బయటకు వస్తాయి. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు తల తెప్పకుండా చూస్తారు. సినిమాలో ఉండే క్యారెక్టర్స్ లో రానెస్ ఉంటుంది. సినిమా అంతా మీ అటెన్షన్ ని గ్రాప్ చేస్తుంది. ఈ సినిమాలో మీకు ఎదురయ్యే ప్రతి ప్రశ్నకి సమాధానాలు ఒక్కొక్కటిగా దొరుకుతుంటాయి. డైరెక్టర్ అయితే స్క్రీన్ ప్లే తో ఒక ఆట ఆడుకున్నాడు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. గో అండ్ వాచ్. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోయే సిరీస్ హాట్ స్పాట్. మీరు కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా చూసినట్టయితే అందులో కొంతమంది స్టోరీస్ ని ఇండివిజువల్ గా చూపించి సినిమా క్లైమాక్స్ లో ఈ స్టోరీస్ అన్నిటిని కనెక్ట్ చేస్తారు. కానీ ఈ హాట్ స్పాట్ లో అలా కాకుండా 4 ఇండివిజువల్ స్టోరీస్ ని సెపరేట్ గా చూపిస్తారు. అంటే ఒక స్టోరీకి ఇంకో స్టోరీకి అసలు సంబంధం ఉండదు. ఇది ఒక యాంథ్రోపాలజీ సబ్జెక్ట్. ఒక్క ఎపిసోడ్ 25 to 30 minutes ఉంటుంది. ఈ 4 స్టోరీస్ ని కూడా మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. కంటెంట్ అయితే బోల్డ్ గా ఉంటుంది. బట్ ఆ కంటెంట్ ని సర్ప్రైజింగ్ గా ట్విస్టులతో చూపించారు. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. 2 and 3 స్టోరీస్ చూసి షాక్ అవుతారు. 4th స్టోరీ ఎటిగేట్ చేస్తుంది. ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. గో అండ్ వాచ్. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయే మూవీ చందు ఛాంపియన్. ఈ మూవీ ఒక మోటివేషనల్, ఇంట్రెస్టింగ్, ఇన్స్పైరింగ్ మూవీ. ఇది మురళీకాంత్ పేట్కర్ యొక్క రియల్ స్టోరీ. బట్ ఈ స్టోరీని సినిమాకు తగ్గట్టు తీశారు. స్టోరీ విషయానికి వస్తే మురళీకాంత్ పేట్కర్ కుస్తీలో ఒలింపిక్స్ కి వెళ్లి గోల్డ్ మెడల్ సాధించాలనే బలమైన కోరిక ఉంటుంది. బట్ అనుకోని పరిస్థితుల్లో మురళీ ఆర్మీలో జాయిన్ అవుతాడు. బట్ ఆర్మీలో ఒలింపిక్స్ గేమ్స్ కి ఆడాలంటే కుస్తీ పోటీ ఉండదు. కానీ అక్కడ బాక్సింగ్ ఉంటుంది. సో కుస్తీకి బదులు మురళీ బాక్సింగ్ కూడా నేర్చుకుంటాడు. బట్ ఆర్మీలో జరిగిన ఒక వార్లో మురళీ వికలాంగుడిగా మారడంతో ఇక బాక్సింగ్ లో కూడా అతనికి ఛాన్స్ ఉండదు. బట్ పారా ఒలింపిక్స్ లో వికలాంగులు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉందని తెలిసి ఆ బాక్సింగ్ ను వదిలేసి ఇప్పుడు స్విమ్మింగ్ కూడా నేర్చుకుంటాడు. నేర్చుకోవడమే కాదు, పారా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కూడా సాధిస్తాడు. ఒక మనిషికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలని పట్టుదల ఉంటే ఇన్ని ఆటల్లో శిక్షణ తీసుకొని ఒలింపిక్స్ వరకు రీచ్ అయ్యి గోల్డ్ మెడల్ సాధించగలడా అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మూవీలో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం కోసం మురళీ పడిన కష్టాలన్నీ చూపించారు. ఈ మూవీ తెలుగులో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. గో అండ్ వాచ్. నాదొక రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయేది గుల్లక్ సీజన్ 4 వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ ఒక ఫ్యామిలీ డ్రామా జోనరా. అంతేకాదు గుల్లక్ సిరీస్ సక్సెస్ఫుల్ గా 4th సీజన్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ సిరీస్ లో రన్ టైం తక్కువగా ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ కూడా తక్కువగా ఉండడం వల్ల మనకు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఉంటుంది. స్టోరీ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. ఫ్యామిలీకి రిలేటెడ్ గా ఉంటుంది. లాస్ట్ సీజన్ లో సింపుల్ సిటీకి ఎక్కువ స్కోప్ ఇస్తే ఈ సీజన్ లో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని కొంత డిఫికల్ట్ సిచ్యువేషన్ లో నెట్టి దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది టెస్ట్ చేశారు. ముఖ్యంగా కరప్షన్, చైన్ స్నాచింగ్, వర్క్ ప్రెషర్, అడల్టరీ, పేరెంటింగ్ లాంటి ఇష్యూస్ ని ఈ గుల్లక్ సీజన్ 4 లో టచ్ చేశారు. అలా ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో విషయం చూపించారు. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కొంచెం స్లోగా ఉన్నా మిగతా ఎపిసోడ్స్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి. ఫైనల్ ఎపిసోడ్ లో నెక్స్ట్ సీజన్ దానికన్నా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనే హింట్ ఇచ్చారు. అది కూడా న్యూ క్యారెక్టర్స్ తో. ఈ సిరీస్ మీరు చూడాలనుకుంటే చూసేయండి. డ్యూరేషన్ కూడా అన్ని ఎపిసోడ్స్ కలిపి 2.5 hours ఉంటుంది. అంటే మనం ఒక ఫుల్ మూవీకి చూసినంత రన్ టైం ఉంటుంది. ఈ సిరీస్ లో అన్ని సీజన్స్ తెలుగులో అవైలబుల్ గా ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే ఈ సిరీస్ సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. గో అండ్ వాచ్. ఈ లిస్ట్ లో మనం తర్వాత చూడబోయే మూవీ థ్యాంక్స్ గివింగ్. ఈ మూవీ 2023లో హాలీవుడ్ లో రిలీజ్ అయింది. బట్ రీసెంట్ గా ఈ తెలుగులోకి స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ మూవీ స్టోరీ ఏంటంటే ఒక సూపర్ మార్కెట్ లో థ్యాంక్స్ గివింగ్ డే సేల్ పెడతారు. జనం ఎక్కువగా రావడం వల్ల తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోతారు. ఈ తొక్కిసలాటకి కారణమైన అందరి మీద రివెంజ్ కిల్లింగ్ స్టార్ట్ చేస్తాడు ఒక మాస్క్డ్ మ్యాన్. ఈ మూవీలో కిల్లర్ ఎవరు, వాడి ఉద్దేశం ఏంటనేది మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఆ కిల్లర్ లాజిక్స్ కూడా పక్కాగా ఫాలో అవుతాడు. కిల్లింగ్ సీన్స్ మాత్రం చాలా వైలెంట్ గా ఉంటాయి. మూవీ చూస్తున్నంత సేపు టెన్షన్ క్రియేట్ చేస్తాడు డైరెక్టర్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. గో అండ్ వాచ్. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయేది కోటా ఫ్యాక్టరీ సీజన్ 3. 2019 లో టీవీఎఫ్ టీం వాళ్ళు కోటా ఫ్యాక్టరీ సిరీస్ స్టార్ట్ చేశారు. ఆ సిరీస్ చాలా ట్రెండ్ అయ్యింది. ఈ సిరీస్ లో వచ్చిన 3rd సీజన్ ఈ కోటా ఫ్యాక్టరీ సీజన్ 3. ఐఐటి కోటా థీమ్ సెట్టింగ్, బ్లాక్ అండ్ వైట్ ప్రెజెంటేషన్, రియాలిటీని ఈ సీజన్ 3 లో చూపించారు. దీని ఫస్ట్ సీజన్ ని అన్అకాడమీ వాళ్ళతో కొలాబరేట్ చేయడం వల్ల కొంచెం యాడ్స్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ కోటా ఫ్యాక్టరీ సిరీస్ ని అక్వైర్ చేసుకున్నాక నెక్స్ట్ సీజన్స్ నుంచి ఎలాంటి డీవియేషన్స్ లేకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. అలాగే ఈ సిరీస్ ని నెట్ఫ్లిక్స్
నెట్ఫ్లిక్స్ వాళ్ళు తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు. ఈ సీజన్ 3 స్టోరీ విషయానికి వస్తే ఒక సాడ్ ఈవెంట్ నుంచి జీతూ భయ్య బౌన్స్ బ్యాక్ అయ్యాడా లేదా, వైభవ్ అండ్ ఫ్రెండ్స్ ప్రిపరేషన్ ఎలా జరిగింది అనేది మనం ఈ సిరీస్ లో చూస్తాం. ఫస్ట్ అండ్ సెకండ్ సీజన్ ప్రిపరేషన్ లో ఉండడం చూపిస్తే ఈ సీజన్ లో టెస్ట్ అండ్ అటెంప్ట్స్ ని కూడా చూపించారు. అంతేకాకుండా ఈ సీజన్ లో మెంటల్ హెల్త్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, సక్సెస్ అంటే ఏంటి ఇలాంటి విషయాలు చూపించారు. చివరికి ఒక అన్ఎక్స్పెక్టెడ్ రీజన్ తో ఈ సీజన్ కంప్లీట్ చేశారు. సో సీజన్ 4 కూడా ఉండబోతుంది అనే హింట్ కూడా ఇచ్చారు. దీని ముందు సీజన్ లో ఎమోషన్స్ తో హ్యూమర్ టచ్ ఉంటే ఈ సీజన్ లో ఆ హ్యూమర్ ని తగ్గించి ఎక్కువ ఎమోషన్స్ తో సీరియస్ గా స్టోరీని తీసుకెళ్లారు. ప్రీవియస్ సీజన్ లో లాగే ఈ సిరీస్ లో కూడా 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. గో అండ్ వాచ్. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయే వెబ్ సిరీస్ భువన్ మిశ్రా సిఏ టాపర్. సిఏ టాపర్ అనే టైటిల్ చూసి ఇది మంచి మోటివేషనల్ మూవీ, సిఏ ఆస్పిరెంట్స్ కో ఫ్యామిలీస్ తో చూడొచ్చనో లేదంటే మీ పిల్లలకి చూపిద్దాం అనుకుంటున్నారా, పొరపాటును కూడా ఆ పని చేయొద్దు. ఎందుకంటే ఇది ఒక అడల్ట్ థీమ్ మీద రన్ అయ్యే ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్. మనీ, హై వాల్యూస్, నేమ్, సెక్స్, సొసైటీ ఇంపాక్ట్ ఆన్ సంథింగ్ వీటిపైన ఈ సిరీస్ ఉంటుంది. సిఏ టాపర్ అయిన మిశ్రా ఒక కొత్త అవతారం ఎత్తాడు. అసలు అవతారం ఏంటి, ఎందుకు అతను అలా చేయాల్సి వచ్చింది, అతని లైఫ్ లో వచ్చే అప్ అండ్ డౌన్స్ ఏంటి ఈ సిరీస్ లో చూపిస్తారు. అవమానం అనేది తట్టుకోలేని మిశ్రా క్యారెక్టరైజేషన్, మిగతా క్యారెక్టర్ తాలూకా డెసిషన్స్, ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్, రిలేషన్షిప్స్ అండ్ ఫ్యామిలీ ఇంపార్టెన్స్, అవే కాకుండా డార్క్ కామెడీ ఇందులో బాగా వర్కౌట్ అయింది. సిరీస్ అయితే సూపర్ గా ఉంది. బట్ లాస్ట్ ఎపిసోడ్ మాత్రం కొంచెం ల్యాగ్ చేసినట్టు అనిపించింది. కానీ ఎండింగ్ అయితే బాగుంటుంది. ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బూతులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి, అడల్ట్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇది ఫ్యామిలీతో అయితే అస్సలు చూడొద్దు, ఇండివిజువల్ గా చూడండి. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయే మూవీ ఫ్యూరియోసో, మ్యాడ్ మ్యాక్స్. ఇది మ్యాడ్ మ్యాక్స్ సిరీస్ పార్ట్ 1 తో కంపేర్ చేస్తే దాని రేంజ్ లో ఉండదు. బట్ చాలా విషయాల్లో పార్ట్ 1 రేంజ్ లోనే ఉంటుంది. ఈ మూవీలో సీన్ ఎగ్జిక్యూషన్, పర్ఫెక్షన్, టైమింగ్ అదిరిపోతాయి. స్టోరీ లైన్ సింపుల్ గా ఉంటుంది. బట్ డీటెయిలింగ్స్, క్యారెక్టరైజేషన్, యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. డైరెక్టర్ టేకింగ్ కూడా చాలా బాగుంది. ఈ పార్ట్ 2 చూడాలి అంటే మ్యాడ్ మ్యాక్స్ పార్ట్ 1 చూడాలా అని అడిగితే చూడాల్సిన అవసరం లేదని చెప్తాను. ఈ మూవీ తెలుగులో ప్రైమ్ వీడియోలో ఉంది, చూడాలనుకుంటే చూడొచ్చు. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోయే సిరీస్ బృందా. పోలీస్ ఇన్వెస్టిగేషన్, మిస్టరీ, యాక్షన్, సస్పెన్స్ ఇలాంటివన్నీ బృందాలో మీకు పుష్కలంగా దొరుకుతాయి. పర్ఫెక్ట్ కాప్ ఇన్వెస్టిగేషన్ ఈ సిరీస్ లో చూపించారు. పాస్ట్ ప్రెజెంట్ వెంటాడడం, పాస్ట్ ప్రెజెంట్ బిహేవియర్ కి రీజన్ అవ్వడం, క్యారెక్టర్ కనెక్షన్స్ అన్ని భలే ఉన్నాయి. కాప్ ఇన్వెస్టిగేషన్ లో కేసు ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఒక్కో స్టెప్ ముందుకు వెళ్లే కొద్దీ చాలా విషయాలు మిమ్మల్ని ఎక్సైట్ చేస్తాయి. ఈ సిరీస్ తెలుగులో సోనీ లివ్ లో ఉంది, డోంట్ మిస్. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయే మూవీ కిల్. కిల్ మూవీ 1.5 అవర్ నెక్స్ట్ లెవెల్ ఎడ్రినలిన్ రష్ యాక్షన్ ని చూస్తే దెబ్బకి మీ బాడీలో ఉన్న బ్లడ్ పరుగులు తీస్తుంది. ఇందులో వైలెంట్ అండ్ రా టైప్ యాక్షన్ ఉంటుంది. క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా సాలిడ్ గా క్రియేట్ చేశారు. హీరో యాక్షన్ లో హై ఇస్తే విలన్ ఫనీ క్యారెక్టరైజేషన్ పరంగా హై ఇస్తాడు. స్టోరీ చాలా సింపుల్, ట్రైన్ లో దోపిడీ జరగడం. ఇందులో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. స్టంట్ వర్క్ చాలా బాగుంది. ట్రైన్ అంటే యాక్షన్స్ కి తక్కువ స్పేస్ ఉంటుంది. బట్ అంత చిన్న ప్లేస్ లో కూడా యాక్షన్ సీన్స్ ని చాలా బాగా కంపోజ్ చేశారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. బట్ హిందీలో ఉంది, చూడాలనుకుంటే చూడొచ్చు. గో అండ్ వాచ్. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.